शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి శివనారాయణ. అమ్మని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎలా పొందవచ్చు తెలుసుకున్న తర్వాత ఆ మార్గం ఆ మార్గంలో ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుకుంటారు. కాబట్టి అమ్మని ఎలా పొందవచ్చో తెలిసింది కాబట్టి అది అత్యంత సులభమైనది. మనసు గనక అందులో లయం అవుతే దానంత సులభమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎందుకంటే దానికి శారీరక శ్రమ లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంకొకరి సహాయం అక్కర్లేదు, ఏమీ లేదు. కేవలం అసలు లేని మనసుతో నువ్వు నిశ్చయించుకోండి అమ్మే కావాలి అన్న ఆ దృఢ సంకల్పం మాత్రమే. ఇక్కడ ఏది అవసరం లేదు, ఏ మాత్రం కూడా ఏ శ్రమ లేదు, ఏ ఖర్చు అసలు ఏదీ లేదు. బాహ్య ప్రపంచంలో ఏదీ లేకుండా ఏదీ పొందలేవు. ఏదో ఒకటి కావాల్సిందే, శారీరక శ్రమో డబ్బో ఇతరుల సహాయమో ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇక్కడ ఏది అవసరం లేదు, ఏ పనులు నువ్వు మానుకోక్కర్లేదు, వేరే నియమ నిష్టలు ఏమీ లేదు. ఆ యొక్క ఇష్టాన్ని గమ్యస్థానం చేరే వరకు ఉంచుకోవటమే. ఇక్కడ ఇంకా అనుకూలమైనది, నీకు ఎప్పుడైతే ఆ ప్రగాఢ ఇష్టం ఉంటుందో గమ్యస్థానం చేరడానికి సమయం పట్టదు. చాలా సులభంగా బాహ్యంలో మీరు ఏ ప్రయాణ సాధనాన్ని వినియోగించినా సమయం అనేది ఉంటుంది, డిపెండ్స్ అన్ని కూడా. కానీ ఈ యొక్క అమ్మని పొందడానికి, పరబ్రహ్మని పొందడానికి, అహం బ్రహ్మాస్మి స్థితి పొందడానికి కేవలం అటు ఇటు ఊగిసలాడని ఇష్టం చాలు. అంటే స్థిరమైన ఇష్టం ఉంటే చాలు. ఏ సాధన వేరేది అసలు వేరేది ఏమీ లేదు, కేవలం ఇష్టం. అది ఉంటే గమ్యస్థానం రెండో సెకండ్. జనక మహారాజ్ చెప్పినట్టుగా ఈ జీన్ లో కాలు పెట్టి అటు తిప్పే లోపల పొందవచ్చు. అదేం అసాధ్యమైనది కాదు. ఆయన అష్టావక్రులు కూడా చెప్పారు మీకు. కాబట్టి ఇక్కడ ఇది అత్యంత సులభమైనది. కాబట్టి ఆవిడ ఆ ధ్యానం అంటే ఏకత్వంతో మాత్రమే ఆవిడ నీకు దొరుకుతుంది. ఏకత్వము అంటే ఒకటే ఉన్నది అన్న ఆ ఇష్టం. వ్యవహారం చేసుకోవచ్చు నువ్వు, వ్యవహారానికి ఏమీ అడ్డం లేదు. నీ వ్యవహారం బాహ్యంలో నీ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే బాహ్య వ్యవహారాల్లో ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా కూడా చాలా చేస్తారు. ఇక్కడ బాహ్య వ్యవహారాల్లో ఇష్టం చూపించక్కర్లేదు అనటం లేదు. మీరు బాహ్య వ్యవహారాల్లో మీ ఇష్టాలు అలాంటివన్నీ చేస్తూనే వ్యవహారాన్ని కొనసాగించండి. కానీ ఆ పరబ్రహ్మం మీద ఇష్టాన్ని సడలించండి, అలా ఉంచాలి. అందుకని సర్వకాల సర్వ అవస్థలయందు అన్న దానికి వేరే నియమాలు ఏమీ లేవు. నువ్వు ఇది చేస్తున్నప్పుడు చేయకూడదు, అది చేస్తున్నప్పుడు చేయకూడదు, అలా ఏమీ లేవు. కేవలం నీ ఇష్టం ఉంటే సరిపోదు. అదే అసలైన నియమం, అదే నిష్ఠ. కాబట్టి ఈ శ్రద్ధ భక్తి ఇవన్నీ కూడా మన మామూలు మాట ఇష్టంతో కూడినాయి అంతే. కాబట్టి విఘ్నాలు ఇంకోటో ఇంకోటో అన్ని కూడా కేవలం నీలో కొంత అయిష్టత రావటం వల్ల అవన్నీ వచ్చాయి. ఎందుకంటే ఇది చేసేది లోపల, బాహ్యంతో నీకేం పని. ఇంట్లో ఉన్నారండి, బయట వర్షం పడుతుంది, దాంతో మీకేమిటి? మీ ఇంట్లో పనులు మీరు చేసుకోవచ్చు. వర్షం పడుతుందని ఇంట్లో పనులు మానేస్తారా? ఏమీ మానేది. అలాగే బాహ్యమైన పనులు ఏది నువ్వు మానక్కర్లేదు. ఆ మనసుని అందులో లగ్నం చేసేసి చేసుకోవచ్చు.
అది కష్టం అంటున్నారు కాబట్టి ఆ మనసు ఆ నామానికి అలవాటు పడే వరకు కొంత సమయాన్ని, ఏ సమయం కొన్ని రోజులు అలా కేటాయించిరా ఒకే నామాన్ని తీసుకో. రోజుకో ఒక నామం చాలా కష్టం, రోజుకో దేవుడు కష్టం, చాలా సార్లు చెప్తున్నాను. ఎందుకంటే నీకు ఆ అనేకం గుర్తున్నప్పుడు ఏకత్వం సిద్ధించదు కాక సిద్ధించదు. అన్ని రోజులు పరమాత్మవే. నువ్వు ఏ దైవాన్ని నమ్మావో అన్ని ఆయనవే అని ప్రగాఢ విశ్వాసంతో ఉంది. ఇక్కడ నీ మనసు అలా లయం అవ్వటం లేదు అంటే అది నీదే ఫాల్ట్. ఎందుకంటే ఒక భయం ఉంటుంది ఈ జీవుడు అనేవాడికి. అమ్మో నేను ఈ రోజు గనక, అంటే ఒక మామూలు ఉదాహరణకి మనం గురువారం ఏదో లక్ష్మీవారం అంటారు, నాకు అవి గుర్తుండవు అసలు. ఏదో లక్ష్మీవారం అంటారు, అంటే ఆ రోజు కనుక లక్ష్మీదేవిని పూజించకపోతే నాకు డబ్బు రాదేమో. అలా ఇంకో రోజు సోమవారం శివుడిని పూజించకపోతే శివుడి యొక్క అనుగ్రహం నేను పొందలేనేమో. ఈ భావనలు నీలో ఉన్నంత వరకు ఏకత్వం ఎలా సిద్ధిస్తుంది? అన్ని రూపాలు ఒక పరబ్రహ్మ వేరా. నువ్వు పూజించే దైవము, నువ్వు నమ్మే ఒక దైవాన్ని, ఆ దైవం నీకు ఇవ్వలేడనే నువ్వు వేరే వారిని పట్టుకున్నావు. రికమెండేషన్కి వెళ్ళినప్పుడు ఒకరినే కదండి పట్టుకుంటారు, 10 మందిని పట్టుకుంటారా? ఒకరినే పట్టుకుంటారు. ఎందుకంటే బాహ్యంలో 10 మందిని పట్టుకుంటే వాడు అనగలడు, ఏమిటి వాడు కూడా అడిగాక నేను ఎందుకు చేయాలి అంటే. అనేకత్వము ఎప్పుడూ కూడా మీకు స్థిరత్వాన్ని, మానసిక స్థిరత్వం కూడా ఇవ్వదు. మనసులో అలా స్థిరంగా ఉండిపోతుంది. నేను అదేదో కథ కూడా ఉంటుంది, ఆ సరే వాడిని అడిగాడుగా ఆ దేవుడు చూస్తాడులే అని ప్రతి వాళ్ళట వదిలేశారట. వీడు వాడిని ప్రార్థించాడు, వాళ్ళని ప్రార్థించాడుగా, నేనెందుకు ఇవ్వాలి అనుకున్నాడు ఏ దేవుడు. వీడు రోజుకో దేవుడు ప్రార్థన చేస్తున్నట్ట, ఏ దేవుడు పట్టించుకోలేట. అప్పుడు అడిగాట, ఏమిటయ్యా ఇంతమంది దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను, నా కోరిక తీరట్లేదు. అవునరా, నువ్వు ఒక్కడిని పట్టుకుంటే మేమేదో నీవన్నీ చేయొచ్చు, సరే మేం చేద్దాం అనుకునే లోపల నువ్వు ఇంకో దేవుడు ప్రార్థన చేసావు, ఆయన ఇదంటే మళ్ళీ ఇంకో దేవుడిని పట్టుకుంటున్నావు, కాబట్టి మేము మాలో మాకే కుదరట్లేదు, నువ్వు మరి నిమిషానికి ఓ దేవుడిని అంటున్నావు, నువ్వే గొప్ప అని. అందుకని సరే ఆయన చేస్తాడని మేము ఊరుకుంటున్నాము అని అన్నారు. వేరే అబద్ధాలైనవి ఏం కాదు, మీరే ఆలోచించుకోండి. బాహ్యంలో 10 మంది దగ్గరికి వెళితే పని సరిగ్గా అవుతుందా? ఒకరిని నమ్ముకుని వారికే అప్పగించి ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది, బుద్ధి నిశ్చయంగా ఉన్నప్పుడు తృప్తి లభిస్తుంది. అందుకే మానవుడికి తృప్తి లేకపోవడానికి కారణం అనేకత్వమే. నిన్నే చెప్పుకున్నా, ఒకటే ఉందనుకోండి, ఆప్షన్ లేకుండా హాయిగా తీసుకుని తృప్తిగా ఉండవచ్చు. అక్కడ 4 ఉన్నాయనుకోండి, నానా గోల, ఒకటి తీసుకుంటే ఇంకోటి తీసుకోలేదేంటి, ఇగో ఇది అదే. కాబట్టి రోజులు, వారాలు, తిథులు ఇవన్నీ కూడా ఈ మనిషి యొక్క వ్యవహారాన్ని కోసం ఏర్పడ్డవే, అన్నీ ఒకటే. అదే ఇప్పుడు అరుణాచలంలో పౌర్ణమి రోజు చేస్తే ఒకటి, ఇంకో రోజు చేస్తే ఒకటి, ఇవన్నీ ఎవరో కల్పించారు. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పుకోవాలి, టీవీల్లో ప్రచారం పొందాలి అంటే ఒకరు చెప్పింది ఇంకోరు చెప్పకూడదు. కానీ ఏకత్వం ఉన్నప్పుడు, పోనీ రమణ మహర్షి ఎప్పుడూ చెప్పలేదే, ఏ పురాణాల్లో కానీ పద్మ పురాణంలోనే ఉంటుంది అరుణాచలం గురించి ఆ విశిష్టత, అక్కడెక్కడా చెప్పబడలేదు. అయితే మనం ఒక రోజు శ్రేష్టం అన్నాం, ఇప్పుడు ఏకాదశి రోజు ఉపవాసాలు అన్నారు, ఇలా ఒక రోజు పెట్టారు, కనీసం ఆ రోజైనా వీడి బాహ్యమైన పనులు మానుకుని చేస్తాడు అని చెప్పారంటే. ఎందుకు ఇంకొకటి చెప్పారు అంటే, పౌర్ణమి రోజు వెన్నెలగా ఉంటుంది, పగలంతా వ్యవహారాలతో రోడ్డంతా ఇదిగా ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు ఆ వెలుతురులో, ఆ చంద్రకాంతిలో, చంద్రకాంతి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. సూర్యుడితో నువ్వు చేయలేదు ప్రదక్షిణలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పౌర్ణమి నాటి రాత్రి ఆ యొక్క చంద్రకిరణాలు వీడి మీద పడతాయి. వీడు ఆ రాత్రి పూట వేరే రోడ్డు మీద అంతా చక్కగా నిర్మానుష్యంగా ఉంటుంది, ప్రశాంతతగా ఉంటుంది, వీడి మనస్సు పరమాత్మ యందు లయం అవుతుంది అని ఆ రాత్రి పూట దానికి చెప్పారు. పౌర్ణమి రోజు, పగలు పౌర్ణమి ఎలా ఉంటుందండి, ఇది ఉంటుంది తప్ప పౌర్ణమి ఇది ఎలా ఉంటుంది, అది మనకి చెప్తుంది.
ఆ చంద్రకిరణాల్లో గనక వాడు ఇది చేస్తే దానివల్ల వాడికి ఔషధ గుణాలు లభిస్తాయి. మనసు ప్రశాంతతతో పరమాత్మను ప్రార్థించడం వల్ల వాడి కోరిక తీరుతుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. కాబట్టి ఏకత్వంతో అమ్మని కాదు, మీరు ఎవరిని నమ్మారో ఆ దైవాన్ని ప్రార్థించి తీరాలి. ఒకటే దైవం, నువ్వు నమ్ముకున్నదే. చూడండి, అప్పుడు మీకు ఎటువంటి ఇది రాదు. బాహ్యంలో కదా, ఇహము పరం అంటాం కదా, నిత్య తృప్త, ఆ తృప్తి మీకు లభించి తీరుతుంది. కాబట్టి ధ్యానం, అప్పుడే అమ్మ లభిస్తుంది. అపరిచ్ఛేద్య, అపరిచ్ఛేద్య ఆ చకారాన్ని కూడా ఒత్తిపెట్టి, ఛేద్య అంటే ఆ ఖండింపబడినది, అపరిచ్ఛేద్య. మనకి భగవద్గీతలో కూడా ఆత్మ దేని చేత ఖండింపబడదు అవన్నీ చెప్పారు. అదే ఇక్కడ అపరిచ్ఛేద్య, పరిచ్ఛేదనము పొసగనిది, దేశకాల ఉపాధికముగా ఛేదింపరానిది, ప్రపంచం నందలి ప్రతి పదార్థమును రూపయుతముగాన పరిచ్ఛేదనీయమగును, విభాగనీయం. పరమేశ్వరి రూపం లేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్య జ్ఞాన అనంత స్వరూపంగా గలదగుటచే, అనగా రూపమే లేనిదగుట పరిచ్ఛేదము ఏమాత్రము కొసదు. ఇందుచేత పరమేశ్వరు నాడు చూడండి, లాస్ట్కి వచ్చేసరికి ఎలా అయిందండి, మీరు రూపం ఉన్నారా అనుకోండి. ఇప్పుడు ఒక కాగితంలో అమ్మవారి రూపం, ఆ కాగితం చిరిగిపోతుంది కదండి. అందుకే మన మీరు ఆరాధించే ఆ దేవుడి గృహంలో అనండి, ఆ యొక్క ప్లేస్ లో విరిగిపోయినవి, అరిగిపోయినవి, చిరిగిపోయినవి మీరు పూజించరాదు. ఏ మాత్రం వాటిలో ఇది వచ్చినా అది తీసేసి కొత్తది పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మీరు రూపాన్ని ఆరాధిస్తున్నారు. మరి ఆ రూపంలో ఉంటే చూడండి, కొన్ని వెండివి తోమి ముక్కు మూదు అన్ని అరిగిపోతుంటాయి, అయినా అలాగే పెడతారు, తప్పదు. అక్కడ రూపమే లేదు. నీకు రూపరహిత భావం ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, అసలు ఏ విగ్రహం అక్కడ. అలాగే తరతరాలదండి, కొన్ని సంవత్సరాలు మా వాళ్ళు పూజ చేశారు అందుకే ఉంచాను చిరిగిపోయినా అంటే దోషం అది. అక్కడ నీకు రూపమే కనిపించట్లేదు. అందుకనే పూజ చేసేటప్పుడు కూడా ఆ బొట్లు అవన్నీ పెట్టినప్పుడు, మీరు ఏంటంటే మాలలు వేసినప్పుడు కస వాళ్ళ కళ్ళు ముక్కు చెవులు కనపడేటట్టుగా ఉండాలి. మరి మీరు రూపాన్ని కదండి ఆరాధిస్తున్నారు, మరి వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలా, మీరు చెప్పే వినపడాలా, చూడాలా మిమ్మల్ని. ఇక ఆ బొట్లు అలా పెట్టేస్తారు, ఇంకేం వింటారండి, ఏం చూస్తారు మిమ్మల్ని. అంటే మీరు రూపాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి. అమ్మ రూపమే లేదు కాబట్టి చిరిగిపోయేదో విరిగిపోయేదో అలా ఎప్పుడు ఏ విగ్రహము పెట్టరాదండి. ఏది కూడా కొంత భిన్నమైంది పర్వాలేదే అనడానికి లేదు. మీరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు, కొంత నొప్పి వస్తే ఏదైనా ఇదైపోతే కట్టుకుని ఏదో చేసుకోరు. కానీ ఇప్పుడు అదే అలా అవ్వదు కదా, కట్టుగానే కనపడుతుంది, మీకు హీల్ అవుతుంది. ఈ దేహానికి ఆయన ఇచ్చిన వరం అది, ఎలా అయినా హీల్ అవుతుంది. రాడ్లు పెట్టినా మీరు నడిచేయగలరు, పైన మళ్ళీ చర్మము ఫ్లెష్ అన్ని వచ్చేస్తాయి. కానీ మీరు అక్కడ అలా చేయగలరా ఒక కాగితానికి అతుకు పెడితే? కాబట్టి ఒకవేళ మీరు ఆరాధించే మీ దేవత ప్లేస్ లో ఏది అయినా సరే అలాంటివి ఉంటే కనుక అవి తీసేయాల్సిందే, రూప ఆరాధన చేసేది. అందుకే అమ్మకి రూప రహితం అమ్మ, కాబట్టి ఆవిడ ఛేదించబడదు, ఆవిడని మీరు ఏది చేయలేదు. అందుకే ధ్యానంలో నామరూపరహిత స్థితికి వెళ్ళమంటారు. ఫస్ట్ రూపం, తర్వాత నామం కూడా ఆగిపోవాలి అంటారు. అప్పుడు అఖండం అవుతుంది. చిరిగిపోయేది అంటే పరిమితికి లోబడినది నశిస్తుంది, మీరు దాన్ని ఏదైనా చేయగలరు. అఖండమైన దాన్ని ఏం చేయగలుగుతారు, ఆకాశాన్ని ఏం చేయగలుగుతారు, ఏమి చేయగలరు. కాబట్టి అపరిచ్ఛేద్య, అందుకని ఏకత్వం అన్నారు. ఏకత్వాన్ని అప్పుడు మీరు అంటే ఈ అనేకం నుంచి రూపం నుంచి అనేక రూపాల నుంచి ఏకరూపానికి వచ్చి ఆ రూపాన్ని నుంచి అఖండత్వానికి వెళతారు. అనేకంలో ఎప్పుడు ఏకం రాదండి. మీరు అనేకమైన దేవుళ్ళని ప్రార్థిస్తున్నంత కాలము మీకు ఏకత్వం గాని తృప్తి గాని ఏది లభించదు. ఏదో వివరంగానండి, ఏదో మానసికంగానండి, ఏదో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మీరు అనేకంలో ఉన్నారు.
అనేకమైన దారులు ఉన్నప్పుడు ఏ దారిలో పోవాలో తెలియనప్పుడు ఎలాగంటే అన్ని దారులు ఒకటే గమ్యస్థానం, అందులో సందేహం లేదు. కానీ నువ్వు ఎందులోకి అందులోకి వెళ్ళాలి కదా. ఒక నిమిషం ఇటు ఒక నిమిషం అటు వెళ్తే ఎప్పటికి వెళ్తావు. కాబట్టి అనేకంగా ఉన్నాయి ఆరాధనకి, కానీ నీవు ఏకందే ఎంచుకో, అప్పుడు గమ్యస్థానాన్ని త్వరగా చేరుకుంటాం. కాబట్టి వాళ్ళందరినీ నిరసిస్తున్నట్టు అవ్వదు. అమ్మని ప్రార్థించినది ఇక్కడ అమ్మకి మనకు సౌందర్యలహరిలో కూడా విష్ణుమూర్తి బ్రహ్మ వీళ్ళందరూ ఆవిడ కాళ్ళకు మొక్కుతారంట. బ్రహ్మ అమ్మ యొక్క మన మీ మేకప్ కిట్ అంటారు కదా, ఆయన ఎప్పుడు అందులో అన్ని నిండుగా ఉండేటట్టు చూస్తుంటాట బ్రహ్మదేవుడు. లక్ష్మీదేవి సరస్వతి విసనకర్రలు అంటే ఆవిడకి వింజామరలు వీస్తారు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఏసీలు లేవు కదండి, అందుకు ఆ వింజామరలు వీస్తుంటారు. మరి అన్నంత మాత్రాన వాళ్ళందరూ చిన్నగా అయ్యారండి. నీ భావన ఎలా ఉందనుకోండి, అప్పుడు నువ్వు ఎందుకంటే ఆరాధించడం వేరే వాళ్ళని, అమ్మని ఆరాధిస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఇక్కడే మనకి ఈ దేవతా స్తోత్రాల్లోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ యొక్క ఏకత్వం అనేది. వారిలో వారికి అందరూ సమానమే. కాకపోతే ఇక్కడ అమ్మని మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి అమ్మ దగ్గర వాళ్ళు అలా ఉన్నారు అని చెప్తారు. కాబట్టి అనేకం నుంచి ఏకానికి రండి, ఆ ఏకము అఖండమై తీరుతుంది. ఆ అఖండత్వం పరమానందాన్ని ఇస్తుంది. అదే అసలైనది. అదే అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఏదనుకో. నిన్నే శంకరుల జయంతి, ఆయన ఎన్నో స్తోత్రాలు మనకిచ్చారు. ఆ స్తోత్రాలన్నీ కూడా మనము స్తోత్రం చేసినప్పుడు భక్తి శ్రద్ధలతో ఆ ఫలితం మనం పొందవచ్చు. ఎందుకంటే అది నువ్వే ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటుంది. అలా ఒకటి పట్టుకుంటే చాలు మనకి. ఆయనే అద్వైతం గురించి కూడా ఎన్నో గ్రంథాలు మనకి ఇచ్చారు. ఆ శంకరుల వల్లనే ఈ రోజు మనము అంటే ఒక దేవతా స్తోత్రాన్ని, సరే రకరకాలుగా చాలా మంది ఏదో చెప్పారు, బుద్ధ అనుసారిణి అన్నట్టుగా ఎవరి బుద్ధికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. కానీ తరించడానికి అని అందుకనే శంకరుల అవతారం జరిగింది మనకి. ఆయన ఏ దేవతలు వేదంలో చెప్పబడ్డారో, అంటే ఏ దేవతను నువ్వు ప్రామాణికంగా ఇష్టంగా నమ్ముతావో ఆ దైవం నిన్ను ఈ యొక్క జన్మ అంటే ఈ జన్మ పరంపర అంటాము, దుఃఖం అంటాము, ఏదనుకుంటారు, దాని నుంచి దాటించగలుగుతారు. అందువల్ల వేదంలో చెప్పబడ్డ దైవాన్ని ఆరాధించమని చెప్తారు, విధి విధానాలు చెప్పారు మనకి. ఏకత్వం ఉన్న తర్వాత ఇంకా వేరే విధి విధానాలు ఉండవు. అంత కష్టపడి పూజలు చేయక్కర్లేదు, మనసుని నిమగ్నం చేసుకుంటే సరే. జ్ఞానదా బ్రహ్మమును గురించి తెలుసుకొనినది జ్ఞానం. ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇంకోటైనా మనకి కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా నా గురించి తెలుసుకున్నదే పాండిత్యం తప్ప మిగతావన్నీ అనవసరమైనవి అన్నాడు. బాహ్యంలో అన్ని మారిపోతూనే ఉంటాయి. రేడియో వచ్చిందండి అప్పుడు గొప్పదన్నారు, ఆహా ఓహో అన్నారు, తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత. కాబట్టి ఇక్కడ కానీ ఈ జ్ఞానం బ్రహ్మంది అంటే బ్రహ్మం, అక్కడే పరమానందాలు లభిస్తారు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా రేడియో వింటున్న ఎవరండి, ఇంకా వాడు ఏ కాలంలోనో ఉన్నాడని. బాహ్యంలో ఇలా జరుగుతుంది, బ్రహ్మ విషయంలో అలా జరగదు. అఖండ ఆనందం. ఏది తెలుసుకుంటే ఇంకా నువ్వు ఏది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు, సర్వము నీకు బోధపడుతుంది, అదే బ్రహ్మ. అందుకని అదే అసలైన జ్ఞానము అని. జ్ఞానము అనగానే కేవలము అని కాదు, ఏది తెలుసుకుంటే నీవు నిత్య తృప్తుడిగా ఉంటావు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. బాహ్యంలో ఎన్నో రావచ్చు, బాహ్యమైన నీ వ్యవహారాల్లో ఎన్నో ఆటంకాలనండి, ఇంకోటనండి, బాధలనండి, కష్టాలనండి, శారీరక రుగ్మతలనండి, ఏవైనా రావచ్చండి. నువ్వు అనొచ్చు నాకు భయం లేదండి అని నువ్వు అనొచ్చు, కానీ నీ లోపల ఎక్కడో ఒక భయం ఉందో లేదో నీకు నువ్వే సాక్షి. మామూలుగా ధైర్యస్తులు కొంతమంది ఉంటారు, మరి దేనికి
భయపడరు, నిర్భయంగానే ఉంటారు ఏది వచ్చినా. అది జ్ఞానం అవ్వదు. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు భయపడరు. వాళ్ళలో ఉంటుంది. భయం లేని వాడు ఉండడండి. ఎందుకంటే వాడికి అసలైంది తెలియదు కాబట్టి వాడు భయపడతాడు. నీకు ఉంటాడు కాబట్టి నిర్వికారంగా ఉన్నాడు కాబట్టి వాడి జ్ఞాని అనడానికి లేదు. ఉన్నది బ్రహ్మమే అని తెలుసుకున్నవాడు, ఆచరణలో పెట్టినవాడు మాత్రమే జ్ఞాని. కాబట్టి నిర్వికారంగా వాడు ఏది పట్టించుకోడండి, వాడంతా అదేనండి అంటే కుదరదు. వాడి పద్ధతి అది, వాడి బుద్ధి అంతా. వాడికి దేని ఎందు ఆసక్తి లేకుండా, ఆ ఆసక్తి లేని వాడికి జ్ఞానం తెలిస్తే అసలైన స్థితి వాడు పొందేస్తాడు. కాబట్టి బ్రహ్మముల గురించి తెలుసుకున్నదే జ్ఞానం. పరమేశ్వరి తన భక్తులు పట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అమ్మని ఆరాధిస్తే వచ్చాను తన భక్తులకి అని చాలాసార్లు మనకొచ్చు. అమ్మని ఇష్టంగా ఆరాధించే వాళ్ళకి తప్పకుండా ఆవిడ ఇచ్చేది అదే. అమ్మ నువ్వే కావాలి అంటే ఆవిడ, ఎందుకంటే ఆవిడ జ్ఞానస్వరూపిణి కాబట్టి ఇహము పరము రెండు ఇస్తుంది. ఆ సమర్థత ఆవిడకి. నీకు ఆ నమ్మకం ఉండాలి నువ్వు ఆరాధించే దైవం పట్ల. అన్ని వాళ్ళు ప్రసాదిస్తారు, వాళ్ళకి అసాధ్యమైంది లేదు అన్న దృఢ విశ్వాసం నీకు తప్పకుండా అన్ని ఇస్తుంది. నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అన్నట్టుగా అవసరానికి తగ్గట్టుగా నీకు అన్ని ఇస్తుంది. నువ్వు దేని గురించి వెంపర్లాడక్కర్లా, టెన్షన్ పడక్కర్లా. ఆ సమయానికి నీకు అవి లభిస్తాయి. నువ్వు నీ సహజ స్థితిలో, రమణ వారు చెప్తాడు, నీ సహజ స్థితిలో ఉండరా అంటాడు. నీ సహజ స్థితి ఏదో టెన్షన్ పట్టమో హడావిడి పట్టమో అనుకోండి, అవన్నీ అలాగే ఉంటాయి. కానీ ఒక రేడియోలో చూడండి, ఫాస్ట్ టేప్ రికార్డర్ ఉంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా వస్తుంది, స్లో చేస్తే ఎలా వస్తుంది కదా. ఇది అంటే దాని వ్యవహారం దాందే. మనసు నిర్మలంగా ఎప్పుడు కూడా ఆ బ్రహ్మం ఎందే లగ్నమై ఉంది. కాబట్టి ఇక్కడ అమ్మ తన భక్తులకి ప్రసాదిస్తుంది. ఇతర దేవతలందరూ తమ తమ భక్తులకు ధర్మార్థ కామములనే ప్రసాదిస్తారు. అంటే వాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదించలేరు అని చెప్పి. అందుకే నస్వర దేవతలని కూడా వచ్చింది మనకి, శివానందలందరూ. అభేద స్థితి ఉన్నప్పుడే నీ పరమాత్మ నీకేదైనా, నువ్వు నమ్మిన దైవం. పరమేశ్వరి తన భక్తులకు కామార్థ ధర్మములనే కాక మోక్షదాయకమగు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంతే. అందుకనే ఆవిడ జ్ఞానదా. దా అంటే ఇవ్వటం అనేది సంస్కృతం. వరద వచ్చింది కదా, దా అంటే ఇంద్రియ విషయకమగు లౌకిక జ్ఞాన విషయమున ఈ యొక్క దేహానికి విశేష చక్షులు అంటే మన కళ్ళు ఇంద్రియ జ్ఞానాన్ని, హంసలకు క్షీర నీర మిశ్రమం నుండి క్షీరమునే గ్రహించు రసనేంద్రియ జ్ఞానాన్ని, అంటే ఒక ఈ జీవులకు అనుకోండి, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విశిష్టత ఉంది. హంసలకి అది, సునకములకు విశేష ఘ్రాణేంద్రియము, గుడ్లకూపలకు రాత్రి యందు చూడగల జ్ఞానము, పిల్లికి గుర్రములకు రాత్రింబవళ్ళు చూడగల జ్ఞానము, ఈ యొక్క విలక్షణమైన శక్తులు ఆవిడే ప్రసాదించారు. అందుకని జ్ఞానగల ఇహం కూడా చెప్పాలి కదా. ఈ గ్రద్దలు విశేష పైన చరిస్తూ ఉంటాయి కదా, అవి గ్రద్దలకి చాలా తీక్షణమైన చూపు ఉంటుంది అంటారు. అది అంత పైనుంచి కూడా కింద తన ఆహారాన్ని గుర్తిస్తుంది. ఇంతే వేగంగా వచ్చి ఆహారాన్ని గ్రద్దలకి. ఇలా అందరికి ఆవిడకి కూడా ఏం తక్కువ ఇవ్వలేదు ఆవిడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఇచ్చింది. అన్ని ఇంద్రియాలు చక్కగా ఉంటాయి. రకరకాల నువ్వు వాడే విధానము, నమ్మే విధానాన్ని బట్టి ఉంటుంది. పూజ అర్చనాదులు వాటితో అంటే మీరు ఆచరిస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పూజ అర్చనం చేస్తూ ఉంటారు. పరమేశ్వరుని సేవించడం దేహేంద్రియ వ్యాపారం. అంటే ఈ దేహాన్ని ఉద్ధరించుకోవడానికి, అంటే
జన్మరాహిత్యాల కోసం కాదండి, సుఖాల గురించి అనుభవించాలి, ఆనందాలు పొందాలి అనేది దేహేంద్రియం. మంత్రానుష్ఠానమున పరమేశ్వరుని సేవించుట మానసిక వ్యాపారం. ఉపాసన మాస్టర్ అంటే బాహ్యాన్ని చేసినప్పుడు ఒక రకము, అలా కాకుండా మానసికంగా చేస్తే ఉపాసన అవుతుంది. ఈ రెండును పరస్పర సహకారమున సాధకునకు అరిషడ్వర్గ జయమునకు శాంతి దయ సత్యాదుల పెంపుదలకును కారణమై సాధన చతుష్టయ సంపన్నుని చేసి జ్ఞాన సాధనమునకు అధికారం కలిగిస్తుంది. అంటే వాడు మొదటైతే పూజలే చేస్తాడు కదండి, కర్మ మార్గాన్ని అవలంబిస్తాడు. ఆ కర్మము వాడు ఎప్పుడైతే ధర్మంగా చేస్తాడో, ఆశించకుండా చేస్తాడో, అమ్మ నువ్వే కావాలని అనుకున్నాం కదా చాలాసార్లు, అలా చేసినప్పుడు అది ఉపాసనలోకి వెళ్తుంది. మంత్రానుష్ఠానం, మంత్రం ఉపదేశించబడ్డా కూడా మంత్రాన్ని మళ్ళీ అక్షరాక్షలు ఇలాంటివన్నీ కాకుండా బాహ్యం ఇది చేయకుండా కేవలం అమ్మే అన్న భావనతో చేసే మంత్రానుష్ఠానము వాడికి ఉపాసన అవుతుంది. అంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కాబట్టి అప్పుడు సాధనా చతుష్టయము ఈ సాధనకు అవసరమైనది చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన ఆధిక్యత కలిగిన కొలది అంతరంగం నందలి కోరికలు వానిని నెరవేర్చుకొనుటకు సాధన ప్రయత్నములు తగ్గుతాయి. ఇప్పుడు మామూలుగా డబ్బు సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు, మిమ్మల్ని గుర్తించాలి, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి కోరికలు. వాటి గురించే తాపత్రయం, ఎవరినో ఉద్ధరించాలనే తాపత్రయం. ఎంతసేపు వీటి మీదే ఉంటుంది వాడి దృష్టి. పరమేశ్వరుని ప్రార్థిస్తారు, అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాడు ప్రార్థిస్తారు. కానీ ఎవరు కూడా అంటే ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇష్టంగా నువ్వే కావాలని అనరండి. వారిలో ఆ కోరికలు కలుగుతూనే ఉంటాయి. ఇది పోతే ఇది, ఇంకోటి పోతే ఇంకోటి. ఇప్పుడు ఒక ఉద్యోగం లభించిందండి, ఇది బాగుంది, అంతా బాగుంది, కానీ వాడు అక్కడ ఆగుతాడండి. కొన్ని రోజులు చాలా బాగుంది అంటాడు, తర్వాత మళ్ళీ ఇంకో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాడు. దేనికి? డబ్బు ఎక్కువ. నీ మనసులో ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో నీకు ఇంకా అక్కడ తృప్తి లభించదు, ఆనందం ఉండదు. ఎందుకంటే నీ మనసులో ఇంకో కోరిక లభించదు. ఇంట్లో వస్తువులైనా అంతే, ఒక వస్తువు ఉంది, దాంతో పని జరుగుతోంది. ఎప్పుడైతే సరే పక్క వాళ్ళని చూసారో అవన్నీ పక్కన పెట్టండి, ఇంకొక అంటే ఆ వస్తువు కన్నా ఇంకొకటి కావాలని నీలో కోరిక కలిగిందా, ఇక నానా గోల మొదలు. ఏదో శ్మశాన వైరాగ్యం లాగా కొంత వైరాగ్యం కలగవచ్చు అప్పుడప్పుడు పరిస్థితుల వల్ల అంటే. కానీ నిజంగా జ్ఞానం లభించినప్పుడు ఆ కోరిక అనేది ఉండదు, తీవ్రత ఉండదు. కోరిక కలగవచ్చు, కానీ దాని గురించిన తీవ్ర ప్రయత్నాలు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడము, లేకపోతే అప్పులు చేసి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయదు. ఉద్యోగం కూడా ప్రయత్నించవలసిన ఆవశ్యకత లేదు కదా, నీకు కావాల్సిన డబ్బు ఆవిడ ఇస్తుంది. నీలో కోరిక కలిగినప్పుడే నువ్వు ఆ డబ్బు గురించే పరిగెడతావు. అది డబ్బు అనండి, ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఆ డబ్బు, ఆ గుర్తింపు, ఆ కీర్తి, ఇవి ఆశించేటప్పుడే కదండి వేరే దానికి పరిగెడతాను. దాని ఆశ లేనప్పుడు అమ్మ నాకు ఇది ప్రసాదించింది, ఏదైనా సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. అమ్మ ప్రసాదించిన దాన్ని వదిలేసుకుంటే మీకు ఎలా లభిస్తాయండి? మీరు అనుకుంటారంటే ఏదో ఒకటి ఉంటున్నాయండి. ఇక్కడ నేను చాలా కంఫర్ట్ గా ఉన్నానా అనుకుంటాను. మీరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో మీకు తెలీదా? నిత్య తృప్త ఉందా మరి? అది ఎవరికి వాడే సాక్షులండి. ఎందుకంటే మీ మనసులో ఏది ఉందో కేవలం మీరు ఆరాధించే దైవానికి, మీ గురువులకు తెలుసు.
మీరు దాన్ని ఎంత సమర్థించినా ఇంకోటి చేసినా అదే. మీ కోరిక తీవ్రత అది ఏ కోరిక అయితే ఆ కోరిక బాహ్యమైన. కాబట్టి ఆ అంతరంగమునందలి కోరికలు నెరవేర్చుకొనుటకు సాధన ప్రయత్నం అంటే ఈ సాధన కాదు, వాటి గురించిన తాపత్రయాలు. ఇక్కడ కాదు ఇంకో చోటికి పరుగులు ఎత్తాలి కదండి. మరి నువ్వు ఉన్న చోట ఆ పరమాత్మని నమ్మావు కదా, నీకు ఎక్కడో ఏమిటో ఆయన చూసుకుంటాడు, కంగారు ఎందుకు. కానీ వీడిని ఆ ప్రశాంతంగా వాడు ఉండలేడు ఆ కోరిక లోపల, దేనికి సంబంధించింది అయినా సరే. అసలైన ఉండవలసిన కోరిక, పరమాత్మను పొందవలసిన కోరిక మటుకు ఉండదు. చూడండి, బాహ్యంలో ఎన్నో కోరికల గురించి ఎన్నో చేస్తారు, అవతల వాళ్ళని మోసం చేస్తారు, ఇంకోటి చేస్తారు, దాని గురించి నానా తిప్పలు పడతారు, చదువుకుంటారు. ఇంటర్వ్యూ అంటే మరి చదువుకోవాలి కదా, చదువుతారు, నానా తిప్పలు పడతారు, లంచాలు ఇస్తారు, అసలు చెయ్యలేదంటే ఏం లేదే, రకరకాలుగా చేసేస్తారు. కానీ అత్యంత సులభంగా పరబ్రహ్మను పొందొచ్చు అంటే మటుకు అది మటుకు చేయదు. అందుకనే ఈ గోళం. కాబట్టి ఏది పొందితే నీ మనసు నిశ్చలంగా నువ్వు తృప్తుడిగా ఉంటావో ఫస్ట్ అది పొందు. మామూలుగా తల్లి ఏమంటే, తల్లో ఎవరైనా బంధువులు ఆకలిస్తాను ఫస్ట్ తినరా తర్వాత పని చూడు, తింటే ప్రశాంతంగా పని చేయగలుగుతా, ఫస్ట్ రా తిను అంటారు. అదే విధంగా ఆ అమ్మ అదే అంటారు, ఫస్ట్ నన్ను పొందరా తర్వాత ఎందుకు అలా పరిగెడుదు. కానీ అప్పుడు పరిగెత్తక్కర్లేదు, నీకే తెలుస్తుంది, ఎవరిని అడగక్కర్లా. అప్పుడు ఆరాధన అక్కర్లే, గురువు అక్కర్లే, ఎవరు అక్కర్లే, హ్యాపీగా ఉండొచ్చు. ఆనందంగా ఉన్నప్పుడు ఇంకెవరు కావాలండి మనకి. కాబట్టి ఇక్కడ అవి తగ్గుతాయి. ఇవి తగ్గిన కొలది వీని తగ్గుదల భాగ ప్రకారం జ్ఞానం వృద్ధి అవుతుంది. కాబట్టి మీకు స్థిరత్వం రాలేదు అంటే అర్థం మీకే తెలియాలి, జ్ఞాన వృద్ధి కలగట్లేదు. అక్కడ ప్లేస్ ఏంటి గదిలో, లేని గదిలో అన్ని పేర్చారండి, మళ్ళీ ఇంకో కొత్త సోఫా కొన్నారు, ఎక్కడ పెడతారండి దాన్ని. కానీ మీరు మీ యొక్క కోరికల లిస్టు పెరిగిపోతూనే, మీ ఆలోచన పరంపర ఎక్కడ. మరి జ్ఞానానికి ప్లేస్ ఏదండి, కట్టెలన్నీ వేసేసి వెళ్తురు లేదు సూర్యుడు రాలేదు అంటే ఎంత మూర్ఖత్వం. ఒరే సూర్యుడు వచ్చి చాలా సేపు అయిందిరా, నువ్వు ఆ తలుపులు అవి తెరు, కట్టెలు జరుపు పక్కకి, అప్పుడు వెళ్తురు ఇంట్లోకి వస్తుంది. కాబట్టి జ్ఞానం ఉన్నది, కానీ స్వీకరించడానికి వీడు రెడీగా లేడు. ఏదో కథ చెప్తాడు, లేదా నాకు అన్ని తెలుసు, నేను ఎందులో ఏది నేను ప్రయత్నించటం లేదు అంటాడు. ప్రయత్నించిన వాడికి అసంతృప్తి ఎందుకు ఉంటుందండి, వాడు నిజంగా తృప్తిగా ఉంటాడు కదా. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతోంది, లేదా ఒక మానసిక బాధ కలుగుతోంది అని అంటే అర్థం ఏంటండి, కోరిక లేనట్ట, ఆలోచన లేనట్ట కాదు. ఏదో నువ్వు ఆశిస్తున్నావు, అది నీ బంధువుల గురించి అని ఇంకోటి ఏదైనా సరే ఆశించడం కూడా కోరికే కదా. ఓటు మారింది, కోరిక బదులు ఆశించారు, వీడు బాగుండాలి, వాడు బాగుండాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఉండాలి, లేకపోతే అన్ని ఆశించటమే కోరిక. దాని గురించిన బాధ, పరుగులు, ఏం చేయాలన్న ఆలోచన, ప్లానింగ్లు, మరి అవన్నీ ఏమిటండి. కాబట్టి ఇంకా మరి జ్ఞానానికి ప్లేస్ ఏది లేదు. అందుకని ఆవిడ ఏమంది, సాధన చతుష్టయం. ఆ సాధన చేసేటప్పుడు కనీసం ఆ 4 రోజులైన ఆలోచనలు లేకుండా కేవలం ఇది చెయ్యరా, నీ మనసుకు స్వాధీనం చేసేది నేనే. ఎందుకంటే లేదు మనసు, నేను కూడా లేని దాన్నే, అంతటా ఉన్నదాన్ని. లేదు అంటే అదేదో అసలు లేకుండా కాదు, అంతటా ఉన్నదాన్ని నేనే కదా. ఆ స్వాధీనం నేనే చేయాలి నీకు. కానీ నీలో ఆ తత్పరత ఏది, నీలో ఆ యొక్క ఇది ఎక్కడిది, కాబట్టి నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ తాపత్రయం. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఫాస్ట్ గా పోనీ, ఏ సాధనాలు లేవు, కొంచెం స్పీడ్ గా నడిచారు అనుకోండి, గమనిస్తాను తొందరగా. అంటే అర్థం ఏంటి, లక్ష్యం వైపే మీ దృష్టి ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని మీరు పొంది తీరుతారు. లక్ష్యం మీద దృష్టి లేదు, ఎస్ పొందాలి కరెక్టే చూద్దాం అన్నారు అనుకోండి, ఆ లక్ష్యం డిలే అవుతుంది, అందులో ఏం సందేహం ఏం లేదు. బట్ ఇక్కడ అది చాలా ముఖ్యమైనది.
కానీ అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆవిడ ఎప్పుడు డిలే చేయదు. నువ్వు పట్టుకోవటమే డిలే అన్న సంగతి నీకు కూడా బాగా తెలుసు. కానీ ఇక్కడ సాధనా చతుష్టయం అని 4 పెట్టారు ఒట్టిగానే. అక్కడే అన్ని ఎక్కడున్నాయండి? ఒక్క మాట అమ్మ నువ్వు కావాలి అని స్థిరం చేయ అక్కడ బుద్ధి. నిన్ను ఏది మానద్దన్నారు. అంటే నువ్వేదో ఇది మానేయాలి అది మానేయాలి, ఏమండి నగలు పెట్టుకోకూడదు, పట్టు చీరలు కట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, షికార్లకు వెళ్ళకూడదు, ఏం చెప్పలేదు ఆవిడ. రే అవన్నీ నువ్వు అనుభవించవచ్చురా, ముందర మనసుని స్థిరంగా చేసుకో. స్థిరంగా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన మనిషి నేను వెళ్ళదలుచుకోలేదని వెళ్ళలేదు ఆయన. వారు పర్యటన చేయలేదండి, చేశారు. ఆయన యొక్క ధర్మాన్ని బట్టి ఆయన చేశారు పీఠాధిపతి. కాబట్టి గృహస్థుడు చేయవలసినవి చేయవచ్చు, అందులో ఏం దోషం లేదు. మీ భయాలే, భయానికి ఏకత్వాన్ని కోరుకోరు కొంతమంది. దానికి ఏదో సమర్థింపులు చెప్పుకుంటూ ఉంటారు, అది ఇది అంటారు. ఎందుకంటే వీడికి లోపల ఏదో భయం ఉంటుంది, లేదా ఒక ఇష్టం ఉంటుంది, ఒక ఇష్టమో ఒక భయమో ఏదో ఉంటుంది వాడు లోపల. దానికి దాన్ని సమర్థింపులుగా చెప్పుకుంటూ ఏకత్వాన్ని పొందాడు తెలిసినా కూడా. మరి తప్పదు, వాడు ప్రారంధం అనుభవించవలసిందే. ప్రారంధం బాగుంది ఇప్పుడు అంతా, ఆహా నా అంత వాళ్ళు లేడని విన్నవిగవచ్చు. కానీ ఏ నిమిషానికి ఏమి జరుగుతున్నాం? అమ్మా జ్ఞాన స్వరూపిణి, ఆవిడెప్పుడూ డిలే చేయదు. కాబట్టి అమ్మని ఎలా ఆరాధించాలో అలా ఆరాధించండి, ఆ జ్ఞానాన్ని పొందండి, నిత్య తృప్తులుగా ఉండండి. శుభం భూయాత్.